నలంద విశ్వవిద్యాలయం అని ఇప్పుడు కొత్తగా అంటున్నారు. ప్రాచీన కాలంలో ఉండేది తక్షశిల నలంద. అక్కడ శిష్యుడు గురువు గారిని అడిగాట, దీనికి వాళ్ళ సైంటిస్టులు ఏమన్నా సమాధానం చెప్తారేమో చూడాలి. గురువుగారు, ఆవు కానీ గేదె కానీ ఉన్నట్టయితే ఆ రెండిటికి కూడా 4 శిరములు ఉంటాయి పాలివ్వడానికి. కానీ కుక్కకి, పందికి ఇలాంటి వాటికి 6 కంటే ఎక్కువ శిరములు ఉంటాయి. ఆవు కానీ గేదె కానీ ఒక్కటే దూడకి పాలు ఇవ్వగలదు. ఒకేసారి ఈ పిల్లి కానీ కుక్క కానీ ఇది కానీ అన్నిటికీ పాలు ఇవ్వగలదండి. ఈ నిర్మాణంలో తేడా ఎందుకు వచ్చిందండి? అన్ని జంతువులే కదా అని అడిగాడు శిష్యుడు. వెంటనే శిష్యుడికి సమాధానంగా ఆ మహానుభావుడు అధర్వణ వేదంలోంచి ఒక మంత్రం వినిపించి చెప్పి, నాయన దీంట్లోంచి చూడు, నీకు అర్థమవుతుంది అన్నారు ఆయన. మరి ఆ వేదంలో ఉన్న సూక్తం ఇప్పటి వాళ్ళకి ఎవరికైనా డాక్టర్లకి, పెద్ద పెద్ద సైంటిస్టులకి తెలిసే అవకాశం ఉందా? ఆలోచించండి. తరువాత మనిషి కలుసుకోవాలనుకోండి, చెయ్యి కలుపుకుంటారు. ఏనుగు కలిసే అనుకోండి, తొండముతో కలుపుకుంటారు. అలాగే కోతులు ఉన్నాయనుకోండి, చేతులు కలుపుకుంటాయి. మరి ఇతర జంతువులన్నీ ఇలా ఉండవేమిటండి? ఏమిటి తేడా? దీన్నే వేదం తమాషాగా చెప్పింది. కరచాలనం ఎవరు చేసుకుంటారో అని అడిగింది. కరం అంటే చెయ్యి కదా, కరం అంటే తొండం అని కూడా అర్థం ఉంది. ఎలాగా అంటే చెప్తుంది, ఏనుగు, కోతి, మనిషి అంటే చేత్తోటి తీసుకుతినేవి. కోతులు అలాగే తింటాయి, చేతులతోటి మనుషులు తింటారు, తొండముతో తింటారు. మనం మాత్రం మనుషులవి ఉండి ఏం చేస్తుంటాం? స్పూను ఫోర్కు పెట్టి తింటూ ఉంటాం. బాబా జాగ్రత్తగా చేయగలిపోడు. ఇలాంటి వాళ్ళే పెద్ద పెద్ద కార్లకి చాట్ భాండార్ ఉంటుంది, అక్కడ పానీపూరి అవి ఇలా నాక్కుంటూ తింటారు. అది ఫ్యాషన్ట. నాకేం తెలుసును? చేత్తోటి కలుపు తింటే అనాగరికతట, అక్కడ మాత్రం తింటే అది ఫ్యాషన్ట. పాపం ఏమిటో తమాషా. ఎందుకు ఇలాగా అన్నదానికి కూడా సమాధానం ఆలోచించాలి. అంతేకాదు, ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తుంటాం. మీరు ఎప్పుడైనా రైల్లో కానీ బస్సులో కానీ వెళుతున్నప్పుడు నదీ తీరాలోంచి వెళ్ళారనుకోండి, పగటిపూట నది నీళ్లు, కాలవ నీళ్లు, చెరువుల నీళ్లు ఎర్రగా కనిపిస్తాయి, కొంచెం ఎరుపులో ఉంటాయి. అదే నది, అదే చెరువు, అదే కాలవ రాత్రిపూట చూస్తే తెల్లగా కనిపిస్తాయి. నిజానికి పగటిపూట సూర్యుడు కదా ఉన్నది, ఆ కాంతి వల్ల తెల్లగా ఉండాలి కదా. రాత్రిపూట కొంచెం ఎర్రగానే ఉండాలి కదా, చేత చంద్రుడు మామూలుగా ఉంటాడు కదా. దీనికి కారణం ఎప్పుడైనా విన్నారా? మీరు ఆలోచించారా? లేదే. కారణం ఏమిటి? ఇది కూడా ఒక సైన్స్కి సంబంధించిన ప్రశ్న. అంతేకాదు, ఇంకొకటి, వర్షధారల్లో తడిస్తే గనక దాదాపుగా ఒక 90% మందికి జలుబు చేస్తుంది. మరి జంతువులు తడిస్తే రావటం లేదేమిటండి వాటికి జలుబు? కారణం ఏమిటి? అలాగే చెట్లని ఎండ తగలకుండా ఇంట్లో పెట్టండి, 2 రోజులు మాడి చచ్చిపోతాయి ఇవి. అదే ఎండలో పెడితే శుభ్రంగా ఎదుగుతున్నాయి. ఇదెక్కడ గొడవండి? మనుషులకేమో ఎండ పడదా, చెట్లకేమో ఎండ కావాలా? ఇదెక్కడ గొడవండి? వీటన్నిటికీ సమాధానం సైన్స్లో ఒక ప్రత్యేక పద్ధతిలో ఉంటుంటుంది. అది అలాగే శూన్యంగా ఉండగా ధ్వని తరంగాలు వెళ్ళవు. ధ్వనులు వెళ్ళాలంటే వాయువు ఉండి తీరాలి. మీరు కూడా ఫిజిక్స్లో ప్రాక్టికల్స్లో నేర్చుకుంటారు. సౌండ్ అన్న సబ్జెక్ట్లో కున్స్ట్యూబ్ అని ఇలాంటి వాటిల్లో నేర్పుతారు. ఇవన్నీ కూడా ప్రతిధ్వని ఇలాంటివన్నీ కూడా. మరి ఎలాగా ఇదంతా ఎలా జరుగుతోంది? ఒక చోట తీగ పైకి కిందకి ఎదుగుతోటే ధ్వనిస్తోంది, ఇంకో చోట ఒక గుండ్రటి చర్మపు ముక్క పైకి కిందకి సౌండ్ వస్తుంది, ఒక చోట గాలి వస్తుంది. ఇవన్నీ కూడా సైన్స్లో కొంతవరకే సమాధానం చెప్పగలిగి తర్వాత చెప్పలేనంత స్థితిలో ఉంటాం మనమంతాను. ఇది అంటేత మీరు గమనించండి, సైన్స్కు కూడా అందని రహస్యాలు కొన్ని ఉంటాయి. అలాంటివన్నిటినీ కూడా మనకి ఇచ్చిన వాళ్ళు ఎవళ్ళు అంటే ప్రాచీన సాంప్రదాయంలో వీటన్నిటికీ సమాధానం, వీటిల్లో వేదాల్లో వీటికి సమాధానం ఉంది. ఇప్పుడు ఏ ప్రశ్నలు అయితే నేను అడిగానో వాటన్నిటికీ కూడా
వేదంలో సమాధానం ఉంది. మ్యాక్స్ ముల్లర్ అన్న ఆయన ఇలాంటి వాటిని తీసుకొని ప్రత్యేకించి అనువాదం చేసి పెట్టి జర్మనీ అలాంటి చోట్ల సైన్స్ డెవలప్మెంట్కి ఇది అద్భుతంగా ఉపయోగించారు. అందుకనే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది కదా, అదేమిటి, స్వాతంత్రానికి సంకేతంగా దీపం పట్టుకుని ఉంటుంది, 7 జ్వాలలు ఉంటాయి. ఆ చెక్కిన వాడెవడు, ఒక జర్మన్ అతని గురువెవరు, మ్యాక్స్ ముల్లర్ టైంలో ఉన్న ఆయన. అంటే మ్యాక్స్ ముల్లర్ టైంలో ఉన్న వేదంలోంచి ఆంగ్లంలో ఉన్నదాన్ని దాంట్లోకి మార్చుకున్నారు. దానికి మూలము యజుర్వేదంలో ఒక మంత్రము. అంటే ఎందుకు చెప్తున్నామంటే, ఆధునికులారా, మీ శాస్త్రములు చాలా గొప్పవి కాదని అంటలేదు, మీ తెలివితేటలు గొప్పవి, ఎంచేత పాతకాలం వాళ్ళకంటే మీరు ఎంతో తెలివిగలిగిన వాళ్ళు, అద్భుతమైన మహత్యాలు చేసిన వాళ్ళు మీరందరూ కూడా. ఓ చిన్న సందేహం, కళాప్రపూర్ణ అని బిరుదిస్తారు, కళాపూర్ణాన్ని కూడా ఇవ్వచ్చు కదని బిరుదు అని అడిగారు వాళ్ళు. మరి ఎందుకు చేర్చారు, ఒక అక్షరం ఎక్కువ అవసరమా, కళాపూర్ణ కూడా సరిపోతుంది కదా అని అడిగారు. దీనికి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి, లేనట్టయితే వచ్చే దాంట్లో మళ్ళీ మనం మాట్లాడుకుందాం.